మోషేతో చెబుతున్నటువంటి మాటలు ఈ మాటలు. నిర్గమకాండం 40వ అధ్యాయంలో, నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. హల్లెలూయా. ఏంటి అంటే ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ separated ఫర్ గాడ్స్ థింగ్స్. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వస్తువులను, దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమును ప్రత్యేకపరచుకోవడానికి, గట్టిగా చెప్పండి, ప్రత్యేకపరచుకోవడానికి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని ఫస్ట్ నూనెతో అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో దానియేలు గ్రంథములో దేవుని యొక్క వస్తువులన్నీ కూడా నెబుకద్నెజరు, బెల్షాజరు గుర్తుకు రావట్లేదండి ఆ రాజు, నెబుకద్నెజరా లేకపోతే అర్థహాషస్సా, ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు కానీ ఆ రాజు పేరు. అయితే ఏమవుతుందంటే తను పెద్ద విందు చేయిస్తాడు. తన యొక్క కోటలో విందు చేయించినటువంటి తర్వాత అప్పటికే దేవుని యొక్క మందిరము కూల్చబడి చరిత్రలో ఆ వస్తువులన్నీ ఏవైతే ఇప్పుడు అభిషేకించారో, మోషే అభిషేకించాడో, తర్వాత సొలొమోను సమయంలో అభిషేకించారో నూనెను పోసి, ఆ పాత్రలన్నీ కూడా వారు తీసుకొని వెళ్ళి, దోపుడు సొమ్ముగా తీసుకుని వెళ్ళి వారి యొక్క ఖజానాలో సపరేట్గా పెట్టారు. అయితే ఒకానొక రోజున అక్కడ పార్టీ జరుగుతూ ఉంటే ఆ పార్టీలో ఆ పాత్రలన్నీ కూడా బంగారు పాత్రలు, వాటిలో పార్టీ చేసుకోవాలి అని చెప్పి వారు ఏం చేశారంటే ఆ పాత్రలన్నింటినీ తీసుకొని వచ్చి వాటిలో ఆల్కహాల్ని పోసి, లేకపోతే వ్యర్థమైనటువంటి జంతువుల యొక్క ఉడికిన, లేకపోతే ఆ యొక్క భోజనాన్ని అంతా కూడా, అపవిత్రమైన జంతువుల భోజనాన్ని అంతా కూడా పెట్టి వాళ్ళు తింటూ ఉంటున్నటువంటి సమయంలోనే మనకు అందరికీ బాగా తెలిసినటువంటి మాట, గోడ మీద మెనే టెకెల్ ఉఫార్సిన్ ఏమున్నది? రాజా, తక్కెడలో నీ కొలత చూడగా నీ పని అయిపోయింది. తక్కెడలో నీ కొలత చూడగా నీ పాపము పండింది. ఈరోజు రేపటి లోపల నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగింపబడుతుంది. హల్లెలూయా. See, God had separated his things. దేవుడు తనకు చెందినటువంటి వస్తువులను, తనకు చెందినటువంటి వ్యక్తులను, తనకు చెందినటువంటి ప్రాంతమును ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకనే గమనించండి, సౌలు పాపము చేసినప్పటికీ, సౌలును దేవుడు తృణీకరించినప్పటికీ సమూయేలు అతన్ని అభిషేకించాడు కాబట్టి దావీదుకు 2 సార్లు అవకాశం వస్తుంది. ఏంటంటే చంపడానికి. ఆల్రెడీ దావీదు అభిషేకింపబడినప్పటికీ కూడా దానిని లెక్క చేయకుండా సౌలు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయములో దావీదుకే 2 సార్లు అవకాశం వస్తుంది చంపడానికి. అతడు కత్తి తీసుకొని అలాగా తన తల నరకడానికి కూడా అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఒకటే మాట అంటాడనమాట, దేవుడు ప్రత్యేకపరచుకునిన వాడిని, దేవుడు అభిషేకించినటువంటి వాడిని నేను ఎలాగో ముట్టుదును. హల్లెలూయా. See, God's things. పాత నిబంధన అంతటిలో కూడా నూనె అనేటువంటి ఒక వస్తువును దేవుడు ఏం చేశాడంటే తను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ప్రత్యేకపరచుకోవడానికి, ప్రత్యేకము చేసి వారిని మీద కనుదృష్టి నిలపడానికి, ఇది నా సొత్తు, నాకు చెందినది, నా వస్తువు, నా వారు, నా ప్రాంతము నాది అనేదానికి ముద్రగా నూనెతో అభిషేకము చేసేటువంటి వారు. That much of importance has given to the oil in the Old Testament. పాత నిబంధనలో అంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆ నూనెకు ఇవ్వబడింది.